పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆర్టీసీ బస్సులో చోరీ సీసీ ఫుటేజ్ ద్వారా బాధితురాలు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు. వివరాల్లోకెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నుండి కళ్యాణదుర్గం నుండి పావుగోడకు వెళ్ళడానికి బస్సు ఎక్కినప్పుడు తోటి ప్రయాణికులు ముగ్గురు మహిళలు వచ్చి తన లగేజ్ బ్యాగులో నుంచి 12 తులాల బంగారాన్ని అపహరించారంటూ బాధితురాలు కళ్యాణదుర్గం పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులు ఎక్కడున్నా పట్టుకొని బాధితురాలకు న్యాయం చేస్తానన్న కళ్యాణదుర్గం పట్టణ సిఐ హరినాథ్ బాబు తన సిబ్బంది. లక్ష్మీదేవి మా ఆయన ఆర్టీసీ డ్రైవరు. పావడకు వాళ్ళని పోతాను ఈ ఊరు బస్ స్టాండ్లోనే నేను ఎక్కిన. వాళ్ళు నా పక్కన వచ్చి కూర్చున్నారనమాట. డ్రైవర్ వచ్చి కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే వాళ్ళు టికెట్ తీసుకోలే. నేను తీసుకున్నాను. వాళ్ళు టికెట్ మా అమ్మ రాలేదని దిగేసిపోయినారు అంతే. నేను ఇంక ముందుకు పోయిన తర్వాత చూసుకున్నాను, లేవు. లాంగ్ చైన్ 4 గాజులు ట్రావెల్ బ్యాగ్స్ పెట్టినా. వాళ్ళు జుట్టు తీసి ఎప్పుడు తీసుకున్నారు నేను చూడలే. పెద్దోళ్ళే పెళ్ళయింది వాళ్ళ ముగ్గురు. నేను వాళ్ళని చూసినాను బాగా. నా పక్కన వచ్చి కూర్చోండి మా బ్యాగ్ తీసుకుని అట్లా పెట్టుకోండి కూడా. వాళ్ళ బస్ స్టాండ్కి దగ్గరలోనే బస్ స్టాండ్ ఇట్లుంటే అట్లా మీద దిగేసినారు. మా అమ్మ రాలేదని దిగేసినారు ముగ్గురు. మళ్ళీ దిగి ఆటో ఎక్కుని పోయిస్తున్నారు వాళ్ళు. మేము సీసీ కెమెరాలో చూస్తున్నాము. ఆటో ఎక్కిపోయినారు. మేము పోలీసులు ఫిర్యాదు చేసినాం, కేసు పెట్టినాము. కేసు ఇది చేసినారు.